మున్సిపల్ శాఖలో కాంట్రాక్టీకరణ పేరుతో కార్మికులపై ప్రైవేట్ వ్యవస్థ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు చేస్తున్న సమ్మె ఉధృత రూపం దాల్చింది. నెల్లూరు డిఆర్సీ సమావేశం లక్ష్యంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను కలిసి ఆందోళన తెలపడానికి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు కదిలారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. డిఆర్సీ సమావేశం నిర్వహించే జిల్లా పరిషత్ కార్యాలయానికి ఇరువైపులా మోహరించిన పోలీసులు కార్మికులను నిలువరించారు. ఎటకేలకు నలుగురు ప్రతినిధులు మంత్రి పొంగూరు నారాయణను కలిశారు. ప్రభుత్వ కాంట్రాక్టీకరణను పరిపాలనలో వ్యవస్థీకృత చేస్తున్న అంశం కావడంతో తాను ఒక్కడినే శాఖపరంగా తీసుకునే నిర్ణయం కాదని మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘం నాయకులు వారి ఆవేదనను ఏఎన్ఎన్ న్యూస్తో పంచుకున్నారు. గతంలో కాంట్రాక్ట్ వ్యవస్థతో సంస్థకు, కార్మికులకు ఎదురైన నష్టం ఇంకా మరవలేదన్నారు. మరోసారి కాంట్రాక్ట్ వ్యవస్థలో కూటమి ప్రభుత్వం తెర మీదకి తీసుకొచ్చిందని మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాలరాసే చర్యలు ఎప్పటికీ సఫలీకృతం కావని వారు పేర్కొన్నారు. కార్మికులు గత 30 సంవత్సరాలుగా కూడా 40 సంవత్సరాలు కూడా పనిచేసే కార్మికులు ఉన్నారు. వీరంతా కూడా రోజువారీగా కూలీగా పనిచేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ నుంచే జీతాలు నేరుగా అందుకుంటూ ఉండే పరిస్థితి ఇప్పటి వరకు. గతంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న అనుభవం అంటే కాంట్రాక్టర్లకి ఈ పారిశుద్ధ్య వ్యవస్థ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ కి నష్టం జరిగింది, అట్లాగే కార్మికులకు కూడా నష్టం జరిగింది. అటు కార్పొరేషన్ కి, కార్మికులకి నష్టం కలిగించే ఈ విధానం ఫలితంగా పారిశుద్ధ్యం మరింత అధ్వానమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి కాకుండా ఇప్పటి వరకు ఏ పద్ధతులు అయితే కార్పొరేషన్ నేరుగా జీతాలు కార్మికులకు చెల్లిస్తూ వచ్చారో ఆ పద్ధతుల్లోనే జీతాలు ఇచ్చే విధంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తాము. సిఐటిగా ఒక 50 మంది చేసేటటువంటి పనిని ఆయన 70 మంది లెక్క చూపించి 20 మంది డబ్బులు తినేటటువంటి ఎక్స్పీరియన్స్లు మన కార్పొరేషన్ లో గతంలో ఉన్నాయి. వీటన్నిటిని చూసిన తర్వాతనే ఈ పద్ధతి కార్మికులు పోరాడి సాధించుకున్నారు. వాళ్ళ జీతభత్యాల సమస్య కాదు కాబట్టి ఈ కాంట్రాక్టీకరణ అనేది నష్టము. వాళ్ళ యొక్క డిమాండ్ ని మన గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు సౌహృదయంతో అర్థం చేసుకొని ఇది ఒక ఇష్యూగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చకుండా దీన్ని పరిష్కారం చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇది కాకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ గా ఖచ్చితంగా మారద్ది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కాంట్రాక్టర్ అని కూడా ఎవడడిగాడు, అసలు దానివల్ల ఉపయోగం ఏంటి? ఈ కాంట్రాక్టర్లు ఎవరో తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఒక ఎక్స్ కార్పొరేటర్ ని పెట్టారు, ఒక కౌన్సిలర్. ఆయన అంతకుముందు తెలుగుదేశం పార్టీ నాయకుడు. గూడూరులో ఒక డివిజన్ ని ఇస్తే వాళ్ళు టెండరే వేయలా. కావిల్లో ఒక డివిజన్ శాంపుల్ గా ఇస్తే వాళ్ళు టెండర్ వేయలా. ఇక్కడ ఈయన వేసాడు టెండరు. వీళ్ళు వద్దు అంటున్నారు. మరి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ఎన్నికైన మంచి ప్రభుత్వం అని చెప్పి మనం చెప్పుకుంటున్నామే. సంవత్సర పాలన గురించి వాళ్ళు వద్దు అంటున్నారు. 100కి 100 మంది వద్దు అంటున్నారు. కార్మికులు గత 30 సంవత్సరాలుగా కూడా 40 సంవత్సరాలు కూడా పనిచేసే కార్మికులు ఉన్నారు. వీరంతా కూడా రోజువారీగా కూలీగా పనిచేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ నుంచే జీతాలు నేరుగా అందుకుంటూ ఉండే పరిస్థితి ఇప్పటి వరకు. గతంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న అనుభవం అంటే కాంట్రాక్టర్లకి ఈ పారిశుద్ధ్య వ్యవస్థ ఇచ్చిన తర్వాత కార్పొరేషన్ కి నష్టం జరిగింది, అట్లాగే కార్మికులకు కూడా నష్టం జరిగింది. అటు కార్పొరేషన్ కి, కార్మికులకి నష్టం కలిగి